అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీతో పాండ్స్ దగ్గర నుంచి ఉన్న సూపర్ లైట్ జెల్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ గురించి చెప్తానండి. ఈ ప్రోడక్ట్ మన స్కిన్కి ఏం చేస్తుందో ఏం చేయదో అది మీతో షేర్ చేస్తాను. అది షేర్ చేసే ముందు నేను ఈ ప్రోడక్ట్లో ఈ ప్యాకేజింగ్లో పాండ్స్ మనకు కొన్ని ప్రామిసెస్ చేశారండి. దాని గురించి ఒక క్విక్ మినిట్ మాట్లాడతానండి. పాండ్స్ ఏం చెప్తుందంటే ఈ ప్రోడక్ట్ మన స్కిన్కి 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుందని చెప్తుందండి. అది నిజం కాదండి. 24 hours మాయిశ్చరైజేషన్ ఇచ్చే ఇంగ్రీడియంట్ లేదండి మార్కెట్లో నాకు తెలిసినంత వరకు. తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఇది మాయిశ్చర్ లాక్ టెక్నాలజీ యూజ్ చేస్తుందని చెప్తున్నారు. ఈ బ్రాండ్స్ అంతా టెక్నాలజీ అనే వర్డ్ని ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి ఎందుకు యూజ్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కాదండి. ఈ ప్రోడక్ట్ని మనం మన ఫేస్లో రాస్తున్నాం, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అది మంచిగా ఉందా లేదా అదే ఇంపార్టెంట్ అండి. అందులో ఏం టెక్నాలజీ ఉందండి? ఇలాంటి టెక్నాలజీ అనే వర్డ్స్ అంతా చూసి మనం అమేజింగ్ ప్రోడక్ట్ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. నేనేం ప్రెడిక్ట్ చేస్తున్నానంటే కొన్ని రోజుల్లో వీళ్ళందరూ ఏఐ పవర్డ్ టెక్నాలజీ, ఏఐ పవర్డ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అని అలాంటివి కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారండి ఈ బ్రాండ్స్ యూజ్ చేయడానికి. సో ఇలాంటివన్నీ అది మార్కెటింగ్ గిమిక్స్ అని మనం చూసి చూడనట్లు ఉండిపోవాలి. తర్వాత ఇది లైట్ వెయిట్, అందుకని మన స్కిన్లో బాగా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందని చెప్తున్నారండి. అది నిజం కాదు. బికాస్ లైట్ వెయిట్ వల్ల ఏ ప్రోడక్ట్ లోపలికి వెళ్ళిపోదండి, లోపల డీప్ లేయర్స్కి వెళ్ళదండి. అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో అదే ఇంపార్టెంట్ అండి. ఆ టెక్స్చర్ కన్నా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినదే మోర్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఈ ప్రోడక్ట్ అన్ని స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అది కూడా నిజం కాదండి. సో ఇవన్నీ నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే పాండ్స్ని పుల్ డౌన్ చేయడానికో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికో ఆ రీజన్స్ వల్ల నేను షేర్ చేయట్లేదండి. మెయిన్ రీజన్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. సో దట్ మనం ఇలాంటివి చూసినప్పుడు వాటి వలలో పడి ఇలాంటి ప్రోడక్ట్స్ని కొనుక్కోదండి. చాలా బ్రాండ్స్, పాండ్సే కాదండి, చాలా బ్రాండ్స్ ఇలాంటి ఫాల్స్ క్లెయిమ్స్ వాళ్ళ ప్యాకేజింగ్లో యూజ్ చేస్తారండి. ఇలాంటి క్లెయిమ్స్ అంతా మోస్ట్లీ మీనింగ్లెస్ అండి. వాటిని మనం ఎక్కువ చూసి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనే ఒక ఇంటెన్షన్తోనే నేను ఇదాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడతానండి. ఇది ఏం చేస్తుందో మన స్కిన్కి చూద్దాం. సో ఈ ప్రోడక్ట్లో 4 different సైజెస్ ఆఫ్ హైలరానిక్ యాసిడ్ ఉందండి. అది చాలా మంచిది. హైలరానిక్ యాసిడ్ అంటే హ్యూమక్టెంట్, అంటే అది వాటర్ మ్యాగ్నెట్, అంటే మన స్కిన్కి హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది. మ్యాగ్నెట్ లాగా వాటర్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేసి మన టాప్ లేయర్ ఆఫ్ స్కిన్కి తీసుకొచ్చి అక్కడ హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది. 4 different సైజెస్ ఉంటే ఆ హైలరానిక్ యాసిడ్ ఇంకా ఎఫెక్టివ్గా అవుతుంది. అందుకే అది మంచిది. తర్వాత ఇందులో గ్లిసరిన్ కూడా ఉందండి. అది కూడా చాలా పవర్ఫుల్ హ్యూమక్టెంట్, వాటర్ మ్యాగ్నెట్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి బాగా హైడ్రేషన్ యాడ్ చేస్తుంది. తర్వాత ఈ ప్రోడక్ట్లో నయాసినమైడ్ ఉందండి. సో నయాసినమైడ్ ఉన్న మాయిశ్చరైజర్ ఎప్పుడు కొన్నా కూడా మనకు అది డబుల్ టిక్స్ అయిపోతుంది. మాయిశ్చరైజర్ అంటే స్కిన్కి బాగా హైడ్రేషన్ ఉంటుంది, నయాసినమైడ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వస్తుంది. నయాసినమైడ్ బేసికలీ మన స్కిన్లో ఉన్న ఇరిటేషన్ని, రెడ్నెస్ని, ఇన్ఫ్లమేషన్ని వాటన్నిటిని తక్కువ చేసేస్తుంది. ఇంకా కొన్ని మంచి మంచి థింగ్స్ కూడా చేస్తుంది స్కిన్కి. అది నేను వేరే వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇలా ఇన్ఫ్లమేషన్ని, రెడ్నెస్ అవన్నీ ఎప్పుడు తక్కువ చేసేసేవాళ్ళండి. లేదంటే అది త్వరలో మనకు ఒక డార్క్ స్పాట్స్గా అన్న, పిగ్మెంటేషన్గా అన్న, డల్ స్కిన్గా, డీహైడ్రేటెడ్గా మారిపోతుంది. అదే ఫస్ట్ స్టెప్ అండి. అందుకే దాని ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ మనం ఎప్పుడు డైలీ బేసిస్లో కంట్రోల్ చేస్తూనే ఉండాలండి. అది నయాసినమైడ్ మనకి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ ప్రోడక్ట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవన్నీ హైడ్రేషన్ని సీల్ చేస్తుంది. అంటే అదే అండి యాక్చువల్గా మాయిశ్చరైజర్ మెయిన్ ఫంక్షన్. ఏ మాయిశ్చరైజర్ ఫంక్షన్ ఏంటి అంటే హైడ్రేషన్ని స్కిన్లోనే ఉంచాలి. అంటే ఇప్పుడు ఈ వాటర్ మ్యాగ్నెట్స్ హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది కదండి స్కిన్కి. దాన్ని మనం సీల్ లాగా ఇంకో ఇంగ్రీడియంట్స్ వేసి ఆ హైడ్రేషన్ని అలాగే ట్రాప్ చేయాలి. లేకుంటే ఈ హైడ్రేషన్ కొంచెం సేఫ్టీకి అంతా తిప్పి మన అట్మాస్ఫియర్కి ఎవాపరేట్ అయిపోతుందండి. దానే ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అంటారు. సో ఈ వాటర్ అంతా మనం అలాగే సీల్ చేయాలి. అలా సీల్ చేసే ఇంగ్రీడియంట్సే మస్ట్ అండి మాయిశ్చరైజర్లో. ఈ మాయిశ్చరైజర్లో డెఫినెట్గా అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో అంత మంచిదే చెప్తున్నానని ఇది మంచి ప్రోడక్ట్ అనుకోవద్దండి. బికాస్ ఇంతవరకే మంచిది. బికాస్ ఇప్పుడు నేను ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ చెప్తాను. ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ పర్ఫ్యూమ్ అండి. చాలా 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 ఫ్రేగ్రెన్స్ ఉంది.
ఫ్రేగ్రెన్స్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది, తర్వాత వచ్చి లిమోనిన్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది, అది ఫ్రేగ్రెన్సేనండి వేరే పేరుతో. లినాలులోల్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది, అది ఫ్రేగ్రెన్సేనండి, పేరు మాత్రం వేరే. సో ఇంత ఫ్రేగ్రెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్కి ఇరిటేషన్ కాస్ అయిపోతుందండి. ఒక్కోసారి మనం ఈ ప్రోడక్ట్ అప్లై చేయగానే ఇమ్మీడియట్గా ఇరిటేషన్ అయిపోతుంది, కానీ చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని వీక్స్ తర్వాత మన స్కిన్ కొంచెం డల్ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకో తెలుసానండి, ఈ ఇరిటేషన్, ఈ ప్రోడక్ట్ నుంచి వచ్చిన ఇరిటేషన్ అంతా స్లోగా పిగ్మెంటేషన్, డార్క్ ప్యాచెస్ లాగా డెవలప్ అయిపోతుంది. ఎస్పెషలీ మాయిశ్చరైజర్లో ఇలాంటి లెవెల్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ ఉండకూడదండి. ఎందుకంటే మాయిశ్చరైజర్ మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం కదండి, ఒక్కొక్కసారి ఓ రోజుకి 2-3 సార్లు కూడా ఒక్కొక్కసారి యూస్ చేస్తాం. సో అంత ఫ్రీక్వెంట్గా యూస్ చేసే ప్రోడక్ట్లో ఇంత ఫ్రేగ్రెన్స్ వేసేస్తే అది డెఫినెట్గా మంచిది కాదండి. అందుకే ఫ్రేగ్రెన్స్ వల్ల మన స్కిన్కి బెనిఫిట్ ఏం లేదండి, జస్ట్ మన స్మెల్ బాగుంటుంది. స్మెల్ బాగున్నప్పుడు మన మైండ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇంత మంచి స్మెల్ ఉన్న ప్రోడక్ట్ అయితే అది డెఫినెట్గా మన స్కిన్కి కూడా ఏదైనా మంచిగా చేస్తుందని. కానీ నిజం అది కాదండి. జస్ట్ బికాజ్ ఏదైనా మంచిగా స్మెల్ చేస్తే స్కిన్కి ఎఫెక్టివ్గా ఉంటుంది అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్లో టెక్స్చర్, ఇది డిసడ్వాంటేజ్ కాదండి, కానీ నేను తెలుసుకోవడం మంచిది. టెక్స్చర్ మాత్రం బ్యూటిఫుల్ టెక్స్చర్ అండి. ఆ బ్యూటిఫుల్ టెక్స్చర్ని చూసి మనం ఎప్పుడు మైమరించిపోకూడదు. మనం ఆ టెక్స్చర్ కూడా నన్ను అడిగితే ఒక మార్కెటింగ్ గిమిక్కేనండి. ఎందుకంటే ఆ టెక్స్చర్ని చూసి మనం ఏమనుకుంటాం మన మైండ్లో ఫస్ట్ థాట్, ఇంత మంచిగా ఏదన్నా కనిపిస్తే అది డెఫినెట్గా మన స్కిన్లో కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది అని మన మైండ్లో ఒక థాట్ వస్తుంది కదండి. అలాంటి థాట్ తేవడానికి వాళ్ళు అలాంటి టెక్స్చర్ యూస్ చేశారండి. సో ఆ టెక్స్చర్ అంతా చూసి ఎప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని కొనకూడదండి. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి ఏం చేస్తుందో అని చూసి తర్వాత కొనాలా వద్దా అని డిసైడ్ చేయాలి. అదేనండి నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. ఇది చాలా పాపులర్ ప్రోడక్ట్ అని నాకు తెలుసు, కానీ నా ఇంప్రెషన్, నా అభిప్రాయం, ఇంగ్రీడియంట్స్ బ్యాక్డ్ అభిప్రాయం ఏంటో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే అది నాకు చాలా హెల్ప్ అవుతుందండి, నిజంగా చాలా హెల్ప్ అవుతుందండి. అంతేనండి, నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.